నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ జులూరి, సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్. అక్టోబర్ మంత్ని ప్రపంచమంతటా కూడాను బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ లాగా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. క్యాన్సర్ ఏంటి, సెలబ్రేషన్ ఏంటి అని అనొచ్చు మీరు. సో సెలబ్రేషన్ ఎందుకు అంటే ఇట్ ఈస్ అవాయిడబుల్, ఇట్ ఈస్ ఈజీలీ కాట్, ఈజీలీ ట్రీటెడ్ అండ్ ఈజీలీ క్యూర్డ్ అనే అవగాహనని పేషెంట్లకి, ఆడవాళ్ళందరికీ కూడా చేర్చాలనే ఉద్దేశంతో దాన్ని సెలబ్రేషన్ లాగా చేస్తారన్నమాట. సో అయితే అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దీన్ని గుర్తుపట్టడం ఎలాగా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ గుర్తుపట్టడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. సో ఈ చేతికి కంతి తగిలితే మీరు డాక్టర్ దగ్గర వచ్చి చూపించుకోవడం అనేది ఒక రకంగా గుర్తుపట్టడం. లేదు అసలు మనకి క్యాన్సర్ అనేది డౌట్ కూడా రావట్లేదు, అయినా సరే దాన్ని గుర్తుపట్టే అవకాశం ఉందన్నమాట. అంటే క్యాన్సర్గా మనకి ప్రస్ఫుటంగా తెలిసే లోపల దాన్ని గుర్తుపట్టే విధానాలు ఉన్నాయన్నమాట. వాటిని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ని మనం టెస్ట్ల ద్వారా అది బయటపడే లోపలే దాన్ని గుర్తుపట్టే ప్రయత్నం చేయడాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటారు. దాంట్లో ముఖ్యమైన టెక్నిక్ ఫాలో అయ్యేది ఏంటి అంటే మ్యామోగ్రఫీ అనే టెక్నిక్ ఫాలో అవుతారు. మరి ఇది స్క్రీనింగ్ ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనేది పెద్ద ప్రశ్న. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా కూడాను అందరూ ఫాలో అయ్యేది ఏంటంటే అమెరికన్ క్యాన్సర్ అసోసియేషన్ గైడ్లైన్స్, అమెరికన్ రేడియాలజికల్ అసోసియేషన్ గైడ్లైన్స్, ACOG అంటారు, అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజిస్ట్, వాళ్ళందరూ గైడెన్స్ని బట్టి చూసుకుని చేస్తారు. క్లుప్తంగా చెప్పాలి అంటే వాళ్ళందరూ అడ్వకేట్ చేసేది ఏమిటి అంటే బిట్వీన్ 40 and 50 years ఆఫ్ ఏజ్ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి అంటారు. 40 and 50 years ఆఫ్ ఏజ్లో కొంచెం తక్కువ ఫ్రీక్వెన్సీలో బయటపడతాయి కాబట్టి వాళ్ళకి 2 yearsకి ఒకసారి కానీ 3 yearsకి ఒకసారి కానీ చేసుకోవచ్చు అంటారు. అదని యావరేజ్ రిస్క్ అంటారు. అంటే కమ్యూనిటీలో అందరిలాగా ఉండే రిస్క్ని యావరేజ్ రిస్క్ అంటాం. అలా యావరేజ్ రిస్క్ ఉన్న వాళ్ళకి once in 2 or once in 3 years ఈజ్ ఇనఫ్ అనమాట. దట్స్ గుడ్ టు కైండ్ ఆఫ్ క్యాచ్ ఏ బ్రెస్ట్ క్యాన్సర్ అని అర్థం. అలాగే 50 years దాటిన తర్వాత నుంచి 74 ఏళ్ళ వరకు కూడాను వాళ్ళందరూ చెప్పేది ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మ్యామోగ్రామ్స్ చేసుకోండి అంటారు. అయితే మ్యామోగ్రామ్స్ చేయడం మూలంగా మరి నిజంగా మనం ఏమైనా లైఫ్ని కాపాడగలుగుతామంటే ఎస్, వీఆర్ ఏబుల్ టు సేవ్. మ్యామోగ్రఫీ మూలంగా క్యాన్సర్ని గుర్తుపడితే మనం 30 నుంచి 50% మార్టాలిటీ రిస్క్ అంటాం దాన్ని. అంటే మరణం సంభవించేదాన్ని మనం తగ్గించగలుగుతాం మ్యామోగ్రఫీ చేయడం మూలంగా. దాన్ని తొందరగా గుర్తుపట్టడం మూలంగా, చిన్న దశలో గుర్తుపట్టడం మూలంగా, సరైన వైద్యాన్ని తొందరగా స్టార్ట్ చేయడం మూలంగా వీఆర్ ఏబుల్ టు సేవ్ మోర్ ఉమెన్. ఇంతే కాకుండా ఆల్మోస్ట్ 60 to 80% పేషెంట్స్కి, ఇప్పుడు యంగర్ పీపుల్ కదా, 40 to 60 అంటే వాళ్ళు దే ఆర్ యాక్చువల్లీ యంగర్ పీపుల్, వాళ్ళకి బ్రెస్ట్ని సేవ్ చేసే అవకాశం పెరుగుతుంది. సో ఈ ముఖ్యోద్దేశాల కోసం అని చెప్పేసి మ్యామోగ్రఫిక్ స్క్రీనింగ్ అనేది అడ్వకేట్ చేస్తాం. సో ఇది ఒకటే కాకుండా ఇంకోటి ఏమిటి అంటే ఈ మ్యామోగ్రఫిక్ స్క్రీనింగ్ అనేది లీడ్ టైం అంటాం. ఎవరికైతే ఎలాగో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు వాళ్ళని తొందరగా గుర్తుపట్టడం మూలంగా వాళ్ళకి వైద్యం తొందరగా చేసేసి వాళ్ళ మరణం సంభవించే అవకాశం తగ్గించగలుగుతాం మనం. సో ఇది మ్యామోగ్రఫిక్ స్క్రీనింగ్ వల్ల వచ్చే ముఖ్యమైన అడ్వాంటేజ్. మరి మ్యామోగ్రఫీ టెక్నిక్స్ ఉన్నాయి. సో కామన్గా మనం అందరం చేసేది ఎక్స్రే మ్యామోగ్రామ్ అంటాం దాన్ని. సో దాంట్లో 2D మ్యామోగ్రామ్ ఉంటుంది, 3D మ్యామోగ్రామ్ ఉంటుంది. వాట్ ఈస్ కామన్లీ అవైలబుల్ 95% ఆఫ్ ద వరల్డ్లో ఉన్నది ఏంటి అంటే 2D మ్యామోగ్రామ్, దట్ ఈస్ అడ్వకేటెడ్. ఎవరికైతే హై రిస్క్ ఉంటుందో, ఫ్యామిలీస్ స్ట్రాంగ్గా ఉంటుందో, 2D మ్యామోగ్రామ్లో అనుమానంగా ఉందో వాళ్ళకి మాత్రం వాళ్ళకి 3D మ్యామోగ్రామ్ కూడా అడ్వకేట్ చేస్తాము. రెండోది ఏంటి అంటే ఇది కాకుండా కొందరికి బ్రెస్ట్ డెన్స్గా ఉండొచ్చు, ఎక్స్రే మ్యామోగ్రామ్ సరిపోకపోవచ్చు, దాంట్లో క్లియర్ కట్గా రాకపోవచ్చు, వాళ్ళకి అది కూడా ఎక్స్రే మ్యామోగ్రామ్ కూడా ప్రిఫర్ చేసేది ఏంటంటే డిజిటల్ మ్యామోగ్రామ్ అనేది ప్రిఫర్ చేస్తాం. డిజిటల్ మ్యామోగ్రామ్తో ఉద్దేశం ఏంటి అంటే అది కంప్యూటర్ స్టోర్ అయి ఉంటుందన్నమాట. దాని పిక్చర్ని మనం ఎన్లార్జ్ చేసుకుని చూడగలుగుతాం, దాన్ని మ్యాగ్నిఫై చేసుకుని మన ఫోన్లో ఫోటోని ఎట్లాగైతే పెద్దగా చేసి చూస్తామో ఒక చిన్న డీటెయిల్ కోసం, అలాగే అలా పెద్దగా చేసి చూసే అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడైతే అనుమానం ఉంటుందో మ్యామోగ్రామ్లో అది నిజంగా క్యాన్సర్ కాదని చెప్పేసి దాన్ని చూసుకుంటాం అనమాట. అలా చూసుకోవడానికి డిజిటల్ మ్యామోగ్రామ్ హెల్ప్ చేస్తుంది. ఇదే కాకుండా దీని కోరిలేషన్ కోసం ఎక్స్రే మ్యామోగ్రామ్ విత్ అల్ట్రాసౌండ్ కోరిలేషన్ అది చేయగలిగితే వాళ్ళకి బెటర్ క్వాలిటీ రిపోర్ట్స్ వస్తాయి మనకి. సో ఇది మ్యామోగ్రఫీ గురించి. మరి దీంట్లో నష్టాలు కూడా ఉంటాయి మనకి. నష్టాలు ఏంటంటే చాలామంది భయపడేది ఏంటంటే సార్ ఎక్స్రే అంటున్నారు, ఎక్స్రే మూలంగా రిస్క్ ఆఫ్ క్యాన్సర్ కూడా ఉంటుంది కదా అని అనుమానం అన్నమాట. అయితే ఫార్చునేట్గా ప్రపంచంలో ఎక్కడ స్టడీస్లో కూడాను ఆ రిస్క్ అనేది అంత పెద్దగా కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మనం మాట్లాడుకుంటే ఇప్పుడు కొత్త టెక్నాలజీ అంతా కూడా డిజిటల్ టెక్నాలజీ. డిజిటల్ టెక్నాలజీ ఏమవుతుందంటే అమౌంట్ ఆఫ్ రేడియేషన్ యూజ్డ్ ఈజ్ లెస్. సో ఆటోమేటికల్గా రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది తగ్గిపోయినట్లు లెక్క. అమౌంట్ ఆఫ్ బెనిఫిట్ దట్ మ్యామోగ్రామ్ ఆఫర్స్, మనకి ఎంతైతే బెనిఫిట్ వస్తుందో, ఎన్ని క్యాన్సర్ని గుర్తుపడుతుందో, దాని మూలంగా ఎన్ని లైఫ్ సేవ్ అవుతాయో దాంతో కంపేర్ చేసి చూసుకుంటే చాలా తక్కువ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఇండక్షన్ బై మ్యామోగ్రఫీ అనమాట. సో దాని గురించి భయపెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు మనకి. అది కాకుండా కొందరికి మనం అనుకున్నాము యంగ్ ఏజ్లో వాళ్ళకి డెస్ప్రెస్ కనుక ఉండి హై రిస్క్ కనుక ఉంటే వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి MR మ్యామోగ్రామ్ అని ఇంకోటి ఉంటుంది టెక్నాలజీ. MR మ్యామోగ్రామ్ ఈజ్ మోర్ బెటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాచింగ్ క్యాన్సర్స్. కాకపోతే అన్ఫ్రీక్వెంట్ అవైలబుల్, అంత అన్ని చోట్ల ఉండదు, కాస్ట్లీగా ఉంటుంది అది. సో దాని టెక్నికల్ ఇష్యూస్ దానికి ఉంటాయి. ఎవరికైతే ఎక్స్రే మ్యామోగ్రామ్ చేయలేకపోతామో బికాజ్ ఆఫ్ సెన్సిటివిటీ కానీ, లేకపోతే ఎవరికైతే కొన్ని చేంజెస్ కనిపెట్టి మనకి అనుమానంగా ఉంది ఎక్స్రేలో క్లియర్గా చెప్పలేకపోతున్నామో వాళ్ళకి MR మ్యామోగ్రామ్ తప్పకుండా చేస్తాం.
అలాగే కాకుండా ఇప్పుడు కొందరికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, కొందరికి జెనెటిక్ మ్యుటేషన్స్ కూడా ఉంటాయి. అంటే బ్రాకా మ్యుటేషన్ అంటాం దాన్ని. ఫ్యామిలీలో జీన్స్ కనుక వచ్చి ఉంటే వాళ్ళకి, ఆ మ్యుటేషన్ ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే మదర్కి కానీ సిస్టర్స్కి కానీ వాళ్ళకి కనుక ఉంటే, సో దిస్ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ కింద లెక్క. అది కూడా ఎస్పెషల్లీ విత్ బ్రాకా మ్యుటేషన్ అంటాం దాన్ని. ఫెమిలియల్ క్యాన్సర్ జీన్ అనేది కనుక ఉంటే కనుక వాళ్ళు దే నీడ్ టు గో ఫర్ అట్ యంగర్ ఏజ్, లెస్ దెన్ 45 years ఆఫ్ 50 years ఏజ్ లోపల వాళ్ళకి దే విల్ బి ప్రిఫర్ టు గో ఫర్ ఎంఆర్ మ్యామోగ్రామ్ అనమాట. అదే కానీ మీ అంతా మీరుగా ఎంఆర్ మ్యామోగ్రామ్ అనేది పోకూడదు. యాజ్ డాక్టర్స్ మేము సజెస్ట్ చేసి మేము పంపిస్తాము. సో ఎవరికైతే అనుమానం ఉంటుందో, వాళ్ళ రిస్క్ ఎక్కువ ఉంది అని అన్నా కానీ, లేకపోతే వాళ్ళకి డౌట్స్ కనుక ఉన్నప్పుడు మా ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే ఎలా చేయాలనే దానికి తప్పకుండా మా హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. తమంతర తాముగా గూగుల్లో చదివేసి కానీ డిసిషన్ తీసుకోవడం పద్ధతి కాదు. అంటే ఏమవుతుందంటే అవన్నీ చూసేసేసి ప్రతిదాన్ని అనుమానాస్పదంగా చూసేసుకుంటూ ఉంటాం, ప్రతిదానికి భయపడిపోతూ ఉంటాం. సో యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. అసలు క్యాన్సర్ కంటే కూడా ఈ కొసరు ప్రాబ్లమ్స్ పెద్దగా ప్రాబ్లం చేస్తాయి. అలా కాకుండా ఉండాలి అంటే క్వాలిఫైడ్ మెడికల్ డాక్టర్స్ మనకి అవైలబుల్ ఉన్నాం మేమందరము. సో మా హెల్ప్ తీసుకుని మీరు ఫ్యామిలీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఒకటి తయారు చేసుకోవచ్చు. ఇది కాకుండా మనం హై రిస్క్ పాపులేషన్స్ అంటాం. హై రిస్క్ పాపులేషన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడే అనుకున్నాం, జెనెటిక్ మ్యుటేషన్ కనుక ఉన్నా కానీ, లేదా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కనుక, సో వాళ్ళకి ఏంటంటే ఇండెక్స్ కేసు కనుక ఏదైతే ఉందో, ఆ ఇండెక్స్ కేసు సపోజ్ వాళ్ళకి ఇది 40 years ఏజ్లో వచ్చింది అనుకోండి, ఈ ఫ్యామిలీ మెంబర్స్ స్క్రీనింగ్ని ఒక దశకం ముందరే స్టార్ట్ చేసుకోవాలి. అంటే 40 years వాళ్ళకి క్యాన్సర్ వచ్చింటే వీళ్ళు 30 years అప్పుడే స్క్రీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. సో అలా ముందుగా స్టార్ట్ చేసుకోవడం మూలంగా అగైన్ వీ విల్ బీ ఏబుల్ టు క్యాచ్ ఇట్ బిఫోర్ ఇట్ ఈజ్ నోన్ టు హ్యాపెన్ అనమాట. ఏదైతే ముందుగా గుర్తుపట్టగలుగుతామో తక్కువ స్టేజ్లో ఉంటుంది, ఈజీలీ హ్యాండిలబుల్గా ఉంటుంది, మోర్ క్యూర్స్ ఉంటాయి అనమాట. అందుకోసం స్క్రీనింగ్ అనేది స్ట్రాంగ్గా ప్రపోజ్ చేసేది ఈ ప్రపంచం అంతా కూడాను. థ్యాంక్ యూ.